అక్టోబర్ 2 అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు వేరు. కానీ అదే రోజున ఒక నాయకుడు, చరిత్ర దాచిన నిజాయితీపరుడు, స్వతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర భారతానికి రెండవ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి, విదేశాలలో స్వదేశీ శక్తుల కుట్రల వలన మరణించిన మొట్టమొదటి ప్రధాని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, పొట్టివాడైన దేశ సమగ్రతకు పాటుపడిన వ్యక్తి, మన పాఠ్య పుస్తకాలలో కనీసం ఒక పేజీకి కూడా నోచుకోలేని వ్యక్తి, కేవలం ఆయన పేరు చివరన వారికి నచ్చిన వారి వారసత్వానికి సంబంధించిన 2 అక్షరాల ట్యాగ్ లేకపోవడం వలన ప్రధానమంత్రి హోదాలో మరణించిన వ్యక్తి అయినా కూడా ఆయన అంత్యక్రియలు రాజ లాంఛనాలతో కాకుండా ఒక సామాన్యుడిలా జరిపించారు. అనుమానాస్పద స్థితిలో మరణించినా కూడా కనీసం ఆయన డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కూడా జరిపించలేదు. ఎలా చనిపోయారు, ఏమయ్యింది అని తెలుసుకోవడానికి ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరపలేదు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఈరోజు ఆయన యొక్క 121వ జయంతి జరుపుకుంటున్నాం. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన నిజాయితీకి నిదర్శనమైన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. 17 ఏళ్ల వయస్సు నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన అనేకసార్లు జైలుకు వెళ్లారు. అలా ఒకసారి శాస్త్రి గారి భార్య లలితాదేవి ఆయనను జైలులో కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఎంతో ఇష్టమైన 2 మామిడి పళ్ళను రహస్యంగా తీసుకెళ్లారు. అయితే జైలు నిబంధనల ప్రకారం బయట నుంచి ఆహారం తీసుకెళ్లడం నిషేధం. శాస్త్రి గారు అది చూసి చాలా బాధపడ్డాడు. జైలరును పిలిపించి ఆ మామిడి పళ్ళను అతనికి ఇచ్చి, మళ్ళీ నా భార్య నన్ను చూడడానికి వస్తే పూర్తి స్థాయిలో తనిఖీ చేసి లోపలికి పంపండి అని కోరారు. తన భార్యతో, నీ మీద నమ్మకంతో వారు నిన్ను లోపలికి వదిలారు, కానీ నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి పంపించాడు. ఇంకొక సంఘటన, ఆయన కుటుంబానికి ఒక కారును తీసుకోవాలి అనుకున్నారు. దానికోసం 12,000 రూపాయలు కావాలి. వారి దగ్గర 7,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా 5,000 కావాల్సి వచ్చింది. కానీ దానికోసం ఆయన ఏ ప్రజాధనాన్ని కానీ అతని ప్రధానమంత్రి పదవిని కానీ వాడకుండా కేవలం ఒక సామాన్యుడిలా పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి ఆయన మరణానంతరం ఆయన భార్య లోను పూర్తి కాలేదు అని తెలుసుకొని తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో లోనును కట్టింది. ఇది చరిత్రలో నిలిచిపోయే నిజాయితీకి నిదర్శనం. ఆదర్శ దంపతులు, కలియుగ ధర్మరాజు శాస్త్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒక వీడియోలో శాస్త్రి గారి గురించి పూర్తి వివరాలు, అతని డెత్ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. మనం ఇలాంటి నాయకులను, స్వాతంత్ర సమరయోధులను గుర్తించుకోవాలి. కానీ 77 ఏళ్ల వయసులో తన మనవరాళ్ల వయస్సులు కలిగిన చిన్న పిల్లలను తన అవసరాలకు వారిని తన చేతి కర్రలుగా ఉపయోగించుకొని కోరికలను జయించాలి, బ్రహ్మచర్యంను పాటించాలి అని చెప్పుకుంటూ వారికి ఇష్టం లేకపోయినా వారితో కలిసి ఉండడం, ఇలాంటి చర్యలు చేసిన వారిని కాదు, చెప్పుకోవడానికి అతి జుపుత్సాకరంగా ఉన్న ఈ సంఘటనలు మరెన్నో ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు కప్పేసిన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల గురించి, రాజ్యాలు, రాజుల గురించి, మనకు తెలియని చరిత్ర గురించి ముందు ముందు వచ్చే వీడియోలలో తెలుసుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు వెళ్తూ వెళ్తూ రైతుల యొక్క గొప్పతనాన్ని, సైనికుల యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఒక నినాదాన్ని ఇచ్చి వెళ్ళారు. ఆ నినాదం ఏమిటో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. జై హింద్. థ్యాంక్ యూ.